హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను ఇప్పుడు చేయబోయేది కందిపప్పు ఇగురు చేస్తున్నానండి. నేను ఇదిగో ఈ గ్లాసుడు తీసుకున్నానండి కందిపప్పు నేను. ఇలాగా ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు కందిపప్పు ఇగురు ఎలా చేయాలో చూద్దామండి. నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి పప్పు. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక పావు స్పూను పసుపు వేస్తున్నానండి. ఇలాగ ఇప్పుడు పసుపు వేసాను కదండీ! కాసేపు ఉడకాలండి కందిపప్పు. కాసేపు ఉడికాక చూద్దామండి. ఇదిగోనండి పప్పు సగం వరకు ఉడికింది కదండీ! ఇప్పుడు మసాలా పేస్ట్ వేస్తున్నానండి. నేను ఇంట్లో చేసుకుంటాను కదా! ఆ మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ మసాలా పేస్ట్ వేసానండి. ఒక టేబుల్ స్పూన్. అలాగే అర స్పూన్ కారం వేస్తున్నానండి. ఈ పప్పుకు సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే వెల్లుల్లి గుడ్లు ఇలా నేను ఒలిసి పెట్టుకున్నానండి. ఇవి వేసుకుంటే పప్పు ఇగురులో చాలా బావుంటుందండి. వెల్లుల్లి రెబ్బలు వేస్తాను. ఇవన్నీ వేసాను కదండీ! ఇప్పుడు కొంచెం ఉడకనిద్దామండి మళ్ళీను. చూడండి పప్పు మెత్తగా ఉడకకూడదండి పప్పు. ఇలా బద్దగానే ఉండాలి. బద్ద కనిపిస్తూ ఉండాలి. పప్పు ఉడకాలి. పేస్ట్ అయిపోకూడదు. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేస్తున్నానండి కొంచెం. అలాగే పావు స్పూన్ గరం మసాలా అండి ఇది. ఇది వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నానండి. అంతే అండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇది పక్కన పెట్టేస్తున్నాను నేను. ఇదిగోండి నేను బాండ్లీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులో పోపు కోసం ఆవాలు వేస్తున్నానండి. అలాగే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకున్నానండి నేను. అది ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చండి ఇంగువ. బావుంటుంది ఇంగువ వేసుకుంటే పప్పు ఇగురులో. కరివేపాకు. ఇప్పుడు పప్పు వేసేస్తున్నానండి. కందిపప్పు ఇగురు రెడీ అండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతేనండి. కందిపప్పు ఇగురు రెడీ అండి. ఇలా వండుకోండి చాలా బావుంటుందండి కందిపప్పు ఇగురు. అంతేనండి. కందిపప్పు ఇగురు గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.